అందరికీ నమస్తే అండి. అంబటి రాంబాబు ఈ పిచ్చితనంతో మంత్రిగా ఎలా చేసినా నాకు అర్థం కావట్లేదండి. ఉచిత బస్సు ఆ పథకం గురించి మాట్లాడుతూ ఎంత పిచ్చితనంగా మాట్లాడుతున్నాడంటే, అసలు బస్సులు జిల్లాలు దాటి వెళ్ళవు కదా, మీరు ఎలా అమలు చేస్తారో నేను మాట్లాడడం ఎందుకులే కానీ అంబటి రాంబాబు మాటల్లోనే వినిపిస్తాను ఒకసారి. స్టార్టింగ్లో యాడ్ వస్తుంది చూడండి, అంటే మన వాళ్ళు ప్లే చేసేది అన్నమాట. మన పరిస్థితి నాకు తెలియదు అండి, కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. జూన్ 4న జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజంగా నిజమండి. మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నమోదు ఖచ్చితంగా గాజు గ్లాస్ జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మన భారం తగ్గడమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుందండి. ఇలాంటి యాడ్లు ఇచ్చారు, అవును ఎమ్మటే చేయలేదు. 14 మాసాల తర్వాత చేసినా కూడా ఏంటి మీరు ఇచ్చినటువంటి వ్యవహారం వల్ల ఎన్ని బస్సులకు ఇస్తున్నారు మీరు? మొత్తం 1600 బస్సులు, 16,000 బస్సులు ఉంటే 6,000 బస్సులు మాత్రమే ప్రయాణం. ఈ 6,000 బస్సులు జిల్లా దాటి బయటకు వెళ్ళవు. ఒక ఎక్స్ప్రెస్ మాత్రం జిల్లా దాటి బయటకు వెళ్తారు, 150 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఒక మహిళకు సాధ్యమే. హైదరాబాద్ ఎందుకు వెళ్తారా? కాదు, నీకు ఏదైనా బుర్రోడి మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? ఉచిత బస్సు రాష్ట్రం వరకే కదా, రాష్ట్రంలో నువ్వు ఎక్కడైనా తిరగవచ్చు. నువ్వు వేరే రాష్ట్రం ఎందుకు వెళ్తావు అసలు నాకు అర్థం కావట్లా. నువ్వు బుర్రోడు మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? పైగా ఎక్స్ప్రెస్ 150 కిలోమీటర్లేనా? ఎవరు నీకు చెప్పింది? విజయవాడలో ఎక్స్ప్రెస్ ఎక్కితే నెల్లూరులో దిగొచ్చు నువ్వు. లేవా బస్సులు? విజయవాడలో అదే ఎక్స్ప్రెస్ ఎక్కితే హైదరాబాద్ వరకు కూడా సర్వీసులు ఉన్నాయి, లేవా? ఎవరికి చెప్తున్నావండి ఈ అప్పబాయ కూరలని? నువ్వు ఎట్టా చేసావు మంత్రిగా 5 ఏళ్ళని అడుగుతున్నా. ఎక్స్ప్రెస్ 150 కిలోమీటర్లకే పరిమిత, అది 150 కిలోమీటర్లు దాటి వెళ్ళదా? ఎవరు చెప్పాడు నీకు? మేము మా భీమవరంలో ఎక్స్ప్రెస్ ఎక్కితే వైజాగ్లో దిగుతాం. ఇంచుమించు 200 కిలోమీటర్ల పైన, 280 కిలోమీటర్ల దాకా వస్తుంది. రాజమండ్రి నుంచి ఇంచుమించు 200 కిలోమీటర్లు ఉంది వైజాగ్కి. మాకు ఇంకొక 80 వేసుకోవాలి. ఎంతైంది? దాదాపు 280 కిలోమీటర్లు మేము ఎక్స్ప్రెస్లో వెళ్తాం మేము. అలాగే విజయవాడలో ఎక్స్ప్రెస్ ఎక్కితే నెల్లూరులో దిగుతాం. దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాయుడుపేట వరకు ఉంది ఎక్స్ప్రెస్ సర్వీసు, తిరుపతి వరకు కూడా ఉంది, లేవా? ఎక్స్ప్రెస్ సర్వీసులు లేవా? నీకు ఎవడైనా నీకు అసలు మంత్రిని చేసింది? ఏ బోకేదవా అని అడుగుతున్నా. పోరం బోకేదవాళ్ళందరూ మంత్రిగా చేతిని బట్టి ఇక రాష్ట్రంలో తయారైంది. ఇక్కడికి వచ్చి 10,000 బస్సులేమో జిల్లాలు దాటి వెళ్ళవంటాడు. ఎక్స్ప్రెస్లు ఏమో జిల్లాలు దాటుతాయి కానీ 150 కిలోమీటర్లే పరిధి అంటాడు. నీకు నీ పిచ్చితనానికే, మీ మెంటల్తనానికే జనాలు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి గొర్రెలకు అందరూ గొర్రెలు అని చెప్పేసి అనుకుంటున్నావు అంతే. నువ్వు ఉచితంగా సాధ్యమే అంటే ఇవాళ బయలుదేరితే 2 రోజులు వెళ్తారు. ఈ బస్సు ఇది ఆ బస్సు, ఆ బస్సు ఇది ఆ బస్సు, అట్లా ఎక్కితే ప్లాన్ చేసుకుంటే ఏంటి దౌర్భాగ్యం నాకు అర్థం కాదా? చెప్పింది ఏంటి, చేసింది ఏంటి బాబు గారు అని అడుగుతా ఉన్నా. బాబు గారు ఏదైతే చెప్పారో అదే చేస్తారు, ఏం తొందరపడు నాకు. నువ్వేమో ఆవేశపడిపోయి గొర్రెలు దించేసుకోమని. ఇంకా పథకం అమల్లోకి రాలా. ఈ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రారంభించిన తర్వాత అప్పుడు లోటుపాట్లు ఏవైనా ఉంటే ఇదిగో మీరు ఎలా చెప్పారు, మీరు ఎలా చేస్తున్నారని చెప్పేసి అప్పుడు మాట్లాడాలి కదా. ప్రారంభించక ముందే నీకు ఏనాబొచ్చు తెలియదు. ఇక్కడికి వచ్చి అలా అన్నారు కదా, ఎక్స్ప్రెస్ ఎక్కడి వరకు వెళ్ళొద్దు కదా, నువ్వు డిసైడ్ చేసేస్తావు పరిమితులు ఎంతవరకు. నాకు విన్న తర్వాత ఒకసారి ఆశ్చర్యం వేసింది. ఈ మంత్రిగా చేసేటరా బాబు, ఈ పనులను తీసుకొచ్చి మంత్రిని చేసేసారు. నీకు బస్సుల గురించి తెలియదు, ఎప్పుడు బస్సు ఎక్కిన మొహం కూడా కాదు మంది. ఎక్స్ప్రెస్ ఏకంగా 150 కిలోమీటర్ల నుంచి ఎక్కువ వెళ్ళదంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడు కూడా ఇలాంటి అప్పబాయ కూడా చెప్పకు, ఆ ముక్కులో గెలుక్కోవడం పెట్టుకోవడం ఇదే వచ్చింది మనకి. ఏం చెప్పాడు కూడా మీరు ఇక్కడ వినాలి. చూడండి ఒకసారి బాబు గారు ఎంత బ్రహ్మాండం చెప్పాడు ఎన్నికలకు ముందు. ఒకసారి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఓకే, నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్ ఎక్కితే ఉంటే చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోతున్నా నువ్వేం అనడానికి వీల్లేదు. నేను పని చేయాలంటే 10 ఊరికి పోతా, పుట్టింటికి 10 ఊరికి పోతా. నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. 12,000 ఆర్టీసీ బస్సులు ఉంటే ఇవాళ ఎన్నింటికి ఇచ్చావు నువ్వు? పల్లె వెలుగు ఎక్కడ దగ్గర తెలుసు కదా. పల్లె వెలుగు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఆల్ట్రా పల్లె వెలుగు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తెలుసు కదా. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో
ఈ ఎక్స్ప్రెస్ మాత్రం కొద్దిగా దూరం అయింది. ఇవన్నీ కూడా కరెక్ట్గా తిరిగే 30-40 కిలోమీటర్లు. ఎవరైనా చెప్పింది పల్లెవేలుగు 30-40 కిలోమీటర్లు తిరుగుద్దా? రాజమండ్రి బస్ స్టాప్లో పశ్చిమ గోదావరికి సంబంధించి అంటే భీమవరం గట్టా బస్సులు ఉంటాయి. బస్సు ఎక్కువ, నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి భీమవరం దింపుద్ది. పల్లెవేలుగు బస్సే, పల్లెవేలుగులే, నువ్వేమి ఎక్స్ప్రెస్ గట్టా ఎక్క అవసరం లేదు. పల్లెవేలుగులే సపరేట్గా ఉంటుంది అక్కడ. వెళ్ళి ఎక్కువ దాదాపు ఇంచుమించు 70 కిలోమీటర్ల పైనే వచ్చింది నీకు. 70-80 వచ్చేది అనుకోండి ఇంచుమించుగా. 30-40 కిలోమీటర్ల పల్లెవేలుగు 30-40 కిలోమీటర్లు తిరుగుద్దా? ఎవడండి ఈయన మంత్రిని చేసింది అసలు? వీడికి ఏం తెలిసి అని చెప్పేసి వీడు ప్రెస్ మీట్లు పెట్టి వీడి చేత మాట్లాడిపోతున్నారు. అసలు వీడిని ఎక్స్ప్రెస్ ఎంతవరకు వెళ్ళొద్దో తెలియదు, ఎక్కడెక్కడికి వెళ్ళొద్దో తెలియదు, కిలోమీటర్ పరిధి ఏంటో వీడికి తెలియదు. పల్లెవేలుగు బస్సు ఎక్కడెక్కడికి వెళ్ళొద్ది, కిలోమీటర్ పరిధి ఏంటనేది వీడికి తెలియదు. జిల్లాల దాటి వెళ్ళబట్ట పల్లెవేలుగు బస్సులు జిల్లాలు దాటి వెళ్ళవా అండి? నేను మనం రోజు ప్రయాణం చేయట్లేదా? అమ్మట్రా బాబు, నువ్వు ఎప్పుడైనా ప్రయాణం చేసావా? కాదు, మన విషయం ఎక్కడానికైనా ఉండాలిగా, ఒక రీజన్ ఉండాలి. మన విషయం కాకడానికైనా సరే ఒక రీజన్ ఉండాలి. ఒక మాదిరిగా జనం మనం చెప్తే నమ్మేటట్టు ఉండాలి. 10 నిమిషాలకు బస్సు ఉంటుంది భీమవరం నుంచి రాజమండ్రి. ఎన్ని కిలోమీటర్లు ఉందో చూడు. నువ్వు పల్లెవేలుగు బస్సు 30-40 కిలోమీటర్లు అన్నావుగా. అదే పల్లెవేలుగు బస్సులు భీమవరం బస్ స్టాండ్ నుంచి రాజమండ్రి వరకు 10 నిమిషాలకో బస్సు ఉంటుంది, 10 నిమిషాలకి 15 నిమిషాలకో బస్సు ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ఉందో చూడు. ఎవడండి మిమ్మల్ని మంత్రిని చేసింది? ఏం దిక్కుమాలతనం మాకు ఇది? మీరు మంత్రులుగా చేసారా? మీరు ప్రజానాయకులా? మీరు రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తారా? ఇది ఈ పెద్దబుర్రతోటే. ఇంకా పథకం పూర్తిగా అమలు అవ్వలేదండి. వచ్చే 15వ తారీఖు నుంచి అమలు అవుద్ది. అప్పుడు కదా మనం మాట్లాడాల్సింది. ఇప్పుడే వచ్చేసాడు, అప్పుడే ఊరికే రాత్రి తాగిన దిక్క అంతే. అత్తగారింటికి వెళ్ళడానికి లేదు, అమ్మగారింటికి వెళ్ళడానికి లేదు, రాష్ట్రం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి లేదు. యాడ్లో మాత్రం దుమ్ము దులిపి పారేశారు. ఓట్లు పడేంత వరకు దుమ్ము దులుపుతారు. ఓట్లు పడిన తర్వాత 14 మాసాలు నోరు మూసి కూర్చుంటారు. 14 మాసాల తర్వాత రివర్స్ అవుతుంది వ్యవహారం అని తెలిసిన తర్వాత రోజు రోజుకి పార్టీ తగ్గిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుంది. ఏం పెరిగిపోవట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమీ పెరిగిపోవట్లేదు. పెరిగిపోయేంత మీరేం పీకి పొడిసేయట్లేదు ఇక్కడ. ఎందుకు పెరిగిపోతుంది? ఏ విషయంలో పెరిగిపోయింది చెప్పాయా? అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడనా? దౌర్జన్యాలు చేస్తున్నాడనా? లేదంటే పర్యాటన పేరుతోటి, లేదంటే పరామర్శ పేరుతోటి మీ కార్యకర్తలను చంపేస్తున్నాడనా? దేనికి పెరిగిపోతుంది? ఎందులో పెరిగిపోతుంది? ఊరికి నీ డబ్బాగోర్లు కాకపోతే, నీ డచ్చాగోర్లు కాకపోతే ఇక్కడికి వచ్చి ఎందులో పెరిగిపోతుంది? వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా అసెంబ్లీలో మాట్లాడలేడు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేడు, తన పైన వస్తున్న ఆరోపణలకు సంబంధించి మాట్లాడలేడు. లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికేశారు కదా మొన్న ఆధారాలతో సహా. ఆ డబ్బులు నోట్ల కట్టలు కూడా సీజ్ చేశారు. డబ్బులు 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. అది కాకుండా మీ పార్టీ నాయకుడికి సంబంధించి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఆ వీడియోకి సంబంధించి ఇవాళ వరకు మీరు ఎక్కడ కూడా మాట్లాడట్లేదే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా దానికి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి తప్పితే మిగిలిన అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి తప్పితే జనాల్లో గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది. మళ్ళీ మేము వచ్చేత అలాగే అనుకున్నారు మా లాస్ట్లో కూడా. పార్టీ విమర్శిస్తుందని తెలిసిన తర్వాత మీరు ఇచ్చిన వాగ్దానానికి భిన్నంగా అరకొరగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చాలా వయసు చాలా చూసాం. కానీ గతంలో కూడా ఇలాగే మాట్లాడారు. ఏ రోజైనా సరే మీరు కానీ, మీ పార్టీ కానీ, మీ పార్టీ అధినాయకుడు కానీ నిజం మాట్లాడారా ఒక విషయం పైన? ఇక మేము పలానా అంశం పైన మేము నిజం మాట్లాడామని. ఉచిత బస్సు పథకం ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేది? ఆగస్టు 15. ఇంకా దాదాపు ఒక వారం రోజులు ఉంది ఇంకా ఇంచుమించుగా. ప్రారంభం అయిన తర్వాత ఆ విధి విధానాలు ఏంటి, ఆ రూల్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించాలి, రాష్ట్రం మొత్తం అన్నారు కదా, మీరు రాష్ట్రం మొత్తం ఎందుకు చేయలేదు? ఒకవేళ చేయకపోతే అప్పుడు వచ్చి నువ్వు మాట్లాడాలి. అప్పుడు కదా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది. ఆ ఊరికి అలా అన్నారండి, ఇలా అన్నారండి, ఎందుకండి ఇవన్నీ? అసలు నీకు పల్లెవేలుగు బస్సు ఎన్ని కిలోమీటర్ల పడుతుందో నీకు తెలియదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తారో నీకు తెలియదు. ఎక్స్ప్రెస్ ఎంతవరకు వెళ్ళొద్దో నీకు తెలియదు. రాష్ట్రం మొత్తం అన్నారు కదండి. అన్నారండి, రాష్ట్రం మొత్తం అన్నారు. నువ్వు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అలా అని చెప్పేసి నీకు ఏకంగా విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు సింగిల్ బస్ వేసేస్తారండి. ఉన్నాయా? సరే కొన్ని బస్సులు ఉండొచ్చు, లగ్జరీ బస్సులు ఉంటాయి, మేము కాదన్నట్లేదు దానికి.
వెళ్ళాలి అనుకుంటే మనం ఎలాగైనా వెళ్ళొచ్చు, నేను కాదనట్లేదు దానికి. నువ్వు ఎక్కడ నీ ఇష్టం వచ్చిన సార్ నువ్వు తిరుగుతావు, నీకు బస్సు వేస్తావు అని చెప్పేసి అన్నారా? లేదుగా. ఇప్పుడు ఏవైతే సర్వీసులు ఉన్నాయో అదే సర్వీసులు అమల్లో ఉంటాయి. కొత్తగా రూల్స్ ఏం మార్చరుగా, ఇప్పటి వరకు ఉన్న సర్వీసులే కదా. అదనంగా ఏమైనా మారుతారా? ఇప్పుడు నేను విశాఖపట్నం నుంచి ఉదాహరణకి తిరుపతి వెళ్ళాలండి, నార్మల్గా రిజర్వేషన్లు గట్రా కాకుండా తిరుపతి వెళ్ళాలనుకుంటున్నా. నేను నార్మల్గా అయితే ఏం చేస్తాను, విజయవాడ రావాలి ఫస్ట్, అంతకంటే ముందు రాజమండ్రి రావాలి, రాజమండ్రి తర్వాత విజయవాడ రావాలి. నాకు సింగిల్ బస్సు విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు దొరికితే హ్యాపీ. లేకపోతే ఏం చేయాలి, నేను రాజమండ్రి వరకు రావాలి. ఎందుకంటే రాజమండ్రి వరకు ఎక్కువ బస్సులు ఉంటాయి, రాజమండ్రి నుంచి విజయవాడకి ఇంకా ఎక్కువ బస్సులు ఉంటాయి. విజయవాడ నుంచి మన ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అధిక సంఖ్యలో బస్సులు ఉంటాయి. అటు రాజమండ్రి వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా, ఇటు నెల్లూరు రావాలన్నా, లేదంటే తిరుపతి వెళ్ళాలన్నా, లేదంటే అటు హైదరాబాద్ వెళ్ళాలన్నా సరే, అటు ఖమ్మం వెళ్ళాలన్నా, భద్రాచలం వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అధిక సంఖ్యలో అక్కడ బస్సులు ఉంటాయి. నువ్వు మన రాష్ట్ర పరిధిలో, రాష్ట్రం దాటకుండా రాష్ట్ర పరిధిలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అధిక సంఖ్యలో అక్కడ ఎక్స్ప్రెస్లో ఉంటాయి, నార్మల్ బస్సులో ఉంటాయి. నువ్వు కొద్దిగా దూరం వెళ్ళాలంటే ఒక 200 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల పైన ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిందే. విజయవాడలో పుష్కలంగా దొరుకుతాయి మనకి బస్సులు. నువ్వు రిలీజ్ అయిన తర్వాత ఆ పథకం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు జరగకపోతే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడాలి. ఊరికే ఏది లేదు ముందే, ఇంకా స్టార్టే కాలే, ఇంకా 15 తారీఖున అప్పుడే వచ్చి మీరు అలా అన్నారు కదా ఇలా అన్నారు కదా అని చెప్పి ఇక్కడ ఎప్పుడో ఏడుపు. ఈయన ఒకడైనా కాదు, ఈయనతో పాటు ఆవిడెవడో వరద కళ్యాణి ఆవిడ అంతే. ఆవిడ కూడా ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చింది, ఆ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు మాట్లాడేయడమే. ఇక్కడ మీకు కానీ మీ నాయకుడికి కానీ ఏమైనా బుర్ర ఏమైనా పని చేస్తుంది అసలు? ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారా అంటే ఆ లిక్కర్ స్కామ్ గురించి ఏదైతే వార్తలు వస్తున్నాయో, ఏదైతే దొరికేసారో, ఏదైతే బయటపడ్డారో దాన్ని డైవర్ట్ చేయడానికి. అది ప్రజల్లోకి వెళ్ళకూడదు. ప్రజల్లోకి వెళ్ళకుండా ఉండాలంటే మన అడగోలకి ఏది పడితే అది మాట్లాడాలి. ఆ ఉద్దేశంతో నేను అంతా కూడా ఉచిత బస్సు గురించి, లేదంటే పులివెందుకు సంబంధించి, ఆ ఎన్నికలకు సంబంధించి ఇలా రకరకాలుగా అన్నీ మాట్లాడుకుంటూ వస్తారండి. వీళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. వీళ్ళు ఎందుకు మాట్లాడతారో వీళ్ళకి ఒక అర్థం పడుతూ ఉండదు. ఊరికి మాట్లాడుతున్నాం అంటే మాట్లాడుతున్నాం. తీరు తినలేని వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టించారు. వీళ్ళ మాటలు వింటూ ఉంటే వీళ్ళ మనల్ని గత 5 ఏళ్ళు పరిపాలించింది అనే అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సిగ్గేస్తూ ఉంటుంది కూడా, వీళ్ళ మనల్ని పరిపాలించింది అని చెప్పేసి. అని తాడి బంగారం తెలియదు ఏంటి వీకితే సుతలేదో మొదలు తెలదు. వీళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇకనైనా సరే అంబటి రాంబాబు ఈ పిచ్చి మాటలు మానేస్తామని చెప్పేసి అని కోరుకుంటున్నా. ఈ మాటల వల్ల ఉన్న నీ పరివే పోద్ది.